ఏడాది తిరగకుండా ఇన్వెస్ట్ చేయండి, బంగారం లాంటి రాబడులు వస్తాయి అనే మాట చాలాసార్లు వినే ఉంటాం. పొలం, స్థలం, ఇల్లు, షేర్లు కొంటే బంగారం లాంటి రాబడి వచ్చిందో లేదో కానీ బంగారం, వెండి కొన్నవారు మాత్రం గోల్డెన్ జాక్పాట్ కొట్టేశారు. ఒక్క ఏడాదిలో గోల్డ్పై 78%, సిల్వర్పై 144% ధర పెరిగింది. ఇవాళ వెండి అయితే కిలోకు 10,000 రూపాయలకు పైగా పెరిగింది. ఓవరాల్గా సిల్వర్ 25 ఏళ్లలో 3,000% పెరిగిందంటే నమ్మగలరా? అంతర్జాతీయ మార్కెట్లో వెండికి ఫుల్ డిమాండ్. ఒక్కరోజులోనే 10,000 పెరిగిన కిలో వెండి ధర. ఈ ఏడాది జనవరి 1న కేజీ సిల్వర్ రేటు 98,000. 358 రోజుల్లో 2,44,000కు చేరిన సిల్వర్ ధర. ఏడాది తిరగకుండా 98,000కు 1,46,000 రూపాయలు లాభం. ఈ స్థాయిలో వెండి ధరలు పెరిగిపోతూ ఉంటే సామాన్యులు కొనగలరా? వరల్డ్ వైడ్ సురక్షిత పెట్టుబడిగా సిల్వర్, గోల్డ్ కనిపిస్తూ ఉండడంతో బులియన్, ETF మార్కెట్లో వెండి దగదగలు కొనసాగుతున్నాయి. 2023-2024లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. కానీ ఈ ఏడాది ఊహించినంతగా ఎగబాకాయి. ఈ ఏడాది ఆరంభంలో ప్యూర్ గోల్డ్ తులం 78,000 రూపాయలు, కేజీ వెండి 98,000 రూపాయలు. అప్పుడంతా నోరేళ్ల పెట్టారు, ఇంతకు మించి ఇంకేం పెరుగుతుందిలే అని దీర్ఘాలు తీశారు. పెరుగుట విరుగుట కొరకలే అని కాస్తో కూస్తో గోల్డ్, సిల్వర్ కొనేందుకు మీనమేషాలు లెక్కించారు. కానీ 2025 జనవరి 1 నుంచి రయ్యమంటూ దూసుకుపోతూ వచ్చాయి పసిడి, రజతం ధరలో. మధ్యలో చిన్నపాటి జరుకులొచ్చేసరికి ఇంకేముంది, పడడం ఖాయం అని జోరుగా ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్లింది బులియన్ మార్కెట్. నెల వారం వారం రోజు ర్యాలీ కొనసాగడంతో గోల్డ్ ధర ఏడాది చివరికొచ్చేసరికి 78% పెరిగింది. ఇక వెండి అయితే లక్షకు 2.5 లక్షలు అన్నట్లుగా పెరిగింది. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తానంటే ఈ లెవెల్ నుండి గోల్డ్ 1,25,000 కానీ అంతకన్నా కొంచెం కింద కానీ వస్తేనే పర్సనల్గా కొనడం మంచిది. మీకు ఇంకా ఫంక్షన్కి, పెళ్ళిళ్ళకి టైం ఉందంటే వెయిట్ చేయండి. పెరగవచ్చు, 140, 150 అవ్వచ్చు, 160 అవ్వచ్చు, కాదన్ను. హయ్యర్ సైడ్ 160 మించి పోదు. మోస్ట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 1,65,000 మించి బంగారం వెళ్ళకపోవచ్చు ఇంకా మేబీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో. సో కాబట్టి తగ్గితే ఒక 10,000 తగ్గొచ్చు, 12,000 తగ్గొచ్చు, పెరుగుతో 25,000 పెరగచ్చు. అలా ఉంది ఇప్పుడు బంగారం చూడడానికి. సిల్వర్ మాత్రం అలా కాదు. సిల్వర్ ఇంకా రిస్కియర్గా కనపడుతుంది. సిల్వర్ అయితే ఆల్మోస్ట్ పడితే 7-8% పడడానికి ఛాన్స్ ఉంది, 7-8% పెరగడానికి ఛాన్స్ ఉన్నట్టుగా ఉంది. మనము అంటే బ్రాడ్గా మూమెంట్ ఆఫ్ ది ప్రైస్ కనుక మనం కొంతకాలంగా చార్ట్స్ చూస్తే అలా కనబడుతుంది. ఈ నెల 15న వెండి ధర కిలోకు 5,000 పెరిగి 2,15,000 రూపాయలైంది. ఈ 9 రోజుల్లో ఒక రోజు మార్కెట్ లేదు. 2 రోజులు మాత్రమే ధర తగ్గింది. 16న 4,000, 19న 3,000 తగ్గింది. మిగతా అన్ని రోజులు పెరుగుతూనే వచ్చింది. 17న ఏకంగా 11,000 పెరిగితే 18న 2,000, 20న 5,000, 22న 5,000, 23న 3,000 రూపాయలు పెరిగింది. 24న బుధవారం కిలోకు మరొక 10,000 పెరిగింది. దీంతో 2,44,000 రూపాయలయ్యింది. ఇదే ర్యాలీ కొనసాగితే 2,50,000 ఏంటి, 3 లక్షల రూపాయలకు స్వల్ప వ్యవధిలోనే చేరిపోతోందనే అంచనాలున్నాయి. మరింతగా పెరుగుతున్న బంగారం విలువ. తులం మేలిమి బంగారం 1,38,930. ఏడాది ఆరంభంలో ప్యూర్ గోల్డ్ 78,000. ఎక్కడ 78,000, ఎక్కడ 1,39,000. వెండి ధర ఓ రేంజ్ లో దౌడు తీస్తూ ఉంటే ఆ రేసులో పోటీ పడుతోంది గోల్డ్. దేశీయ మార్కెట్లో మంగళవారం 138,550 రూపాయలు పలికిన కనకం మర్నాటికి మరొక 380 రూపాయలు పెరిగి 138,930 రూపాయలైంది. 22 క్యారెట్ల గోల్డ్ 1,27,000 రూపాయల నుంచి 1,27,350 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $4,499కు ట్రేడ్ అయితే ఔన్స్ సిల్వర్ $72.12 పలికింది. ఈ స్థాయిలో రేటు పెరగడం మార్కెట్ నిపుణులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఒక దశలో ఔన్స్ గోల్డ్ రేట్ ఏకంగా $4,507 టచ్ చేసింది కూడా. ఆగని రష్యా ఉక్రెయిన్ వార్, అమెరికా, వెనిజులా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో కోత పెడుతుందన్న అంచనాలతో గోల్డ్, సిల్వర్ పై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు మదుపర్లు. మరోవైపు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ ను టన్నుల కొద్దీ కొనేస్తున్నాయి. అటు వచ్చే ఏడాది ఆరంభం నుంచి వెండి ఎగుమతులపై ఆంక్షలు విధించనుందని తెలుస్తోంది.
ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, రక్షణ రంగాల్లో వెండికి డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో కళ్లెం లేని గుర్రంలా దౌడు తీస్తున్నాయి గోల్డ్, సిల్వర్ ధరలో. వెండి అయితే 25 3,000% పెరిగింది, అంటే 30 రెట్లు. 2000 సంవత్సరంలో కిలో వెండి ధర 7,900. ఇప్పుడు అదే వెండి 2.5 లక్షల రూపాయలకు చేరువలో ఉంది.